you, all of you. Good morning, all of you. Good morning, guys. ఈరోజు కాన్సెప్ట్ మనం కాన్వాలో యాప్స్ కాన్సెప్ట్. ఓకే, కాన్వాలో యాప్స్ ఎలా చేయాలి, అంటే యాప్స్ అంటే ఏంటి, ఆ యాప్స్ వల్ల ఉపయోగం ఏంటి, సో ఆ యాప్స్ని ఎలా యాక్సెస్ చేయాలనేది ఈరోజు అంతా కూడా కాన్సెప్ట్ మనకి కాన్వాలో యాప్స్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, చూడండి నా స్క్రీన్ చూపిస్తున్నాను ఇప్పుడు. canva.com ఓపెన్ చేయండి. ఓకే, canva.com ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాప్స్ అని ఉంటాయి కొన్ని. చూసారా, ప్రాజెక్ట్స్, మ్యాజిక్ స్టూడియో అన్నగా యాప్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మొబైల్లో కూడా మెనూలో క్లిక్ చేస్తే యాప్స్ అని వస్తుంది. యాప్స్, ఈ యాప్స్లో మల్టిపుల్ యాప్స్ ఉంటాయి, చాలా యాప్స్ ఉంటాయి. అందుకోసమే కాన్వా అనేది ఎక్కువ మంది యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే కాన్వాలో మల్టిపుల్ యాప్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట. అంటే థర్డ్ పార్టీ యాప్స్ని గైస్ సౌండ్ రావట్లేదా, లాగ్ అవుతుందా గాయస్? ఒకసారి చూడండి, ఇప్పుడు చెక్ చేయండి గాయస్. సౌండ్ వస్తుందా నాది? సౌండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియో. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా, స్క్రీన్? ఓకే, థ్యాంక్ యూ. ఆల్ క్లియర్, థ్యాంక్ యూ. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే కాన్వా యాప్స్. ఓకేనే, యాప్స్ అంటే థర్డ్ పార్టీ యాప్స్. ఇక్కడ కాన్వా ఇంటిగ్రేట్ చేసుకున్నవి కాన్వా యాప్స్ అనమాట. అంటే డిఫరెంట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన యాప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, టాప్ మోస్ట్ యాప్స్ అనేవి టాప్లో ఉంటాయి. ఇక్కడ మనం యాప్స్లోకి వెళ్ళగానే ఫస్ట్ నుంచి చూడండి, ఇక్కడ యాప్స్ మీద క్లిక్ చేయగానే చూడండి మల్టిపుల్ యాప్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇవి ట్రెండింగ్ యాప్స్. చూడండి, యానిమైఫై అంటే మన ఇమేజ్ని యానిమై చేయడం అనమాట. ఓకేనా, మన ఇమేజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఇమేజెస్ని యానిమేటెడ్ ఆర్ట్లో కన్వర్ట్ చేయడం కోసం యానిమైఫై అనే యాప్ అనేది ఓపెన్ చేద్దాం. టైప్ గ్రేడియంట్ మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను. టైప్ గ్రేడియంట్ అనేది గ్రేడియంట్ కలర్లో మనం టెక్స్ట్ టైప్ చేసుకోవడం కోసం ఉపయోగించేది టైప్ గ్రేడియంట్. ఇది ఇంతకుముందు కూడా చూపించాను నేను. చూడండి, ఇమేజ్ అప్స్కేలర్. ఓకే, ఎన్హాన్స్ ఇమేజెస్ విత్ ఏఐ. మీ ఇమేజెస్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. బ్లర్గా ఉన్న వాటిని గట్రా తీసుకొని, ఓకేనా, బ్లర్రీ టు బ్రిలియంట్ విత్ ఏఐ అప్స్కేలింగ్. ఇది ఇమేజ్ అప్స్కేలర్ అనమాట. టైప్ క్రాఫ్ట్, మీరు ఏదైనా టైప్ చేసేటప్పుడు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో ఆ టెక్స్ట్ని పెట్టుకోవడం కోసం టైప్ క్రాఫ్ట్. ఇలా మల్టిపుల్ యాప్స్ ఉంటాయి చూడండి, చాలా యాప్స్ ఉంటాయి. ఓకే, కార్టూనిఫై, పిక్సలిఫై, ఇవన్నీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంటుంది చూస్తున్న కొలను. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చేస్తుంటుంది. ఈ ఎగ్జాంపుల్ పెట్టి కూడా మనకు అర్థమైపోతుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి కార్టూన్ ఇమేజెస్ ఏమైనా తయారు చేయాలి అనుకుంటే కార్టూనిఫై. వాయిస్ ఓవర్, ఆల్రెడీ మనం వాయిస్ ఓవర్ చెప్పుకున్నాం. ఇండియన్ వాయిస్ ఓవర్ అయితే మనకు కరెక్ట్గా సూట్ అవుతుంది. తెలుగు వాయిస్ ఓవర్ అన్నీ ఉన్నాయి అందులో, చూసారు కదా. ఇండియన్ వాయిస్ ఓవర్, యానిమీ స్టైల్, ఇలా మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి చూడండి. లాటీ ఫైల్స్, ఓకే, క్రిక్కీ ఏ యానిమేషన్ ఇది. ఓకేనా, ఒక్కొక్కటి చూద్దాం కొన్ని ఇంపార్టెంట్వి. ఇలా చూడండి మనకి ఇలా మల్టిపుల్ యాప్స్ అనేవి చూడండి. ఇవన్నీ ఏఐ పవర్డ్ యాప్స్. ఓకే, ఇమేజ్ అప్స్కేలర్ కానీ కార్టూనిఫై కానీ ఇవన్నీ కూడా ఏఐ రిలేటెడ్ అనమాట. ఏఐ రిలేటెడ్ ప్రొడక్టివిటీ యాప్స్ చూడండి. షేర్ పాయింట్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్, ఇవన్నీ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మనం అంటే డైరెక్ట్గా మనం గూగుల్ ఫొటోస్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసాం అనుకోండి, మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని కూడా కాన్వాలో ఓపెన్ అయిపోతాయి. అప్లోడ్ చేయకుండానే కాన్వాలోనే ఓపెన్ అయిపోతుంటాయి అనమాట. మనం నార్మల్గా ఏం చేస్తున్నాం, అప్లోడ్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి అప్లోడ్ చేస్తున్నాం. ఎప్పుడైనా ఇవి కనెక్ట్ చేసేటప్పుడు గూగుల్ ఫొటోస్ని కానీ గూగుల్ డ్రైవ్ని కానీ కనెక్ట్ చేసేటప్పుడు సెక్యూరిటీ రీజన్స్ వస్తుంటాయి. అంటే మీ అకౌంట్ ఇంకెవరైనా యాక్సెస్ చేశారనుకోండి, మీ ఫొటోస్ అన్ని కూడా వాళ్ళు యాక్సెస్ చేసుకుని ఇది ఉంటుంది. సో మీ కాన్వా అకౌంట్ మీరు మాత్రమే యూజ్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి లాగిన్ ఇవ్వట్లేదు అన్నప్పుడు మాత్రమే ఈ గూగుల్ ఫొటోస్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకోవాలి.
లేదు అనుకుంటే డైరెక్ట్‌గా మీ ఇన్‌స్టాగ్రామ్‌లో వేరే వాళ్ళు పోస్ట్ చేసేయడం అవుతది. లేదంటే మీ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు గాని, మీ గూగుల్ ఫోటోస్‌ని గాని, మీ గూగుల్ డ్రైవ్‌లో ఉన్న డేటాను గాని యాక్సెస్ చేసేయడానికి ఈజీ అయిపోతుంటది. ఇక్కడికొచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? డిజైన్ ఎసెన్షియల్స్. టైప్ గ్రేడియంట్, టైప్ క్రాఫ్ట్, లాఫ్టీ ఫైల్స్, వేవ్ జనరేటర్. మన జనరేటర్‌లకొచ్చేసరికి వేవ్ జనరేటర్స్. ఓకేనా? షేడ్స్ జనరేటర్. ఓకేనా? ఈక్వేషన్స్ గట్రా రాయాలనుకుంటే ఈక్వేషన్స్. టైప్ చేయడం కష్టం అవుద్ది కదా! మామూలు వర్డ్‌లో గట్రా ఆటిల్లో. ఇక్కడ ఈక్వేషన్స్ ఈజీగా అయిపోద్ది ఈ యాప్‌లో. ఓకే. ఇలా చూడండి మల్టిపుల్ యాప్స్ ఉంటాయి. సో, నేను ఏదైనా ఇమేజ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ తయారు చేస్తున్నప్పుడు, ఒక ఇమేజ్ మీద ఒక ఇమేజ్ తయారు చేస్తాను చూడండి. ఆ ఇమేజ్ దగ్గర ఎలా యాప్స్ అనేది యూజ్ చేస్తానో చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా పోస్ట్ కూడా తీసుకుంటాను. ఓకేనా? మీకు చెప్పడం కోసం యాప్స్ కోసం. ఫేస్‌బుక్ పోస్ట్. నాకు ఇలా బ్లాంక్ పోస్ట్ అనేది ఓపెన్ అయింది. ఓకే. కలర్ గట్రా నార్మలే నేను. ఎప్పటిలాగా కలర్ కట్టించుకోవాలంటే కలర్ ఇచ్చుకుంటాను. ఇక్కడ యాప్స్ అని ఉంటాయి చూడండి కిందన. అప్‌లోడ్స్, ప్రాజెక్ట్స్ తర్వాత యాప్స్. చూసారా? గ్రేడియంట్ జనరేటర్. క్రియేట్ వన్ క్లిక్ కస్టమైజబుల్ గ్రేడియంట్స్. గ్రేడియంట్స్ గట్రా జనరేట్ చేయాలనుకుంటే గ్రేడియంట్ జనరేటర్‌లోకి వెళ్తారు మీరు. ఓకేనా? ఇప్పుడు చూడండి క్లిక్ చేశాను. ఓపెన్ అని కొడతా. చూడండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూసారా? ఈ కలర్స్ మార్చుకొని గ్రేడియంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే. రాండమైజ్. ఇక్కడ రాండమైజ్ చేస్తుంటే అదే గ్రేడియంట్స్ అనేది ఆటోమేటిక్‌గా మనకి ఇస్తుంటది. కొన్ని కలర్స్‌ని చేంజ్ చేస్తూ ఇస్తుంటది. చూడు ఇలా. ఇది నాకు కావాలనుకుంటే యాడ్ టు డిజైన్. సో, డిజైన్‌కి యాడ్ అయిపోయింది. ఇది నేను బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకోవచ్చు నేను. రీప్లేస్ బ్యాక్‌గ్రౌండ్. ఇలా గ్రేడియంట్ జనరేట్ అనే యాప్ ద్వారా మనం గ్రేడియంట్స్ జనరేట్ చేయొచ్చు. ఓకేనా? ఇలా మామూలుగా కావాలంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లోకి వెళ్లి అక్కడ కూడా గ్రేడియంట్ ఇవ్వచ్చు. ఇక్కడేంటి ఇది సజెస్ట్ చేసేస్తుందన్నమాట. రాండమైజ్ కొడుతుంటే ఈ కలర్ పెట్టుకోండి, ఈ కలర్ పెట్టుకోండి, ఈ కలర్ పెట్టుకోండి అని ఆటోమేటిక్‌గా సజెస్ట్ చేస్తుంది. ఈ యాప్స్ అన్నీ కూడా ఏంటి టాప్ రేటెడ్ గ్రాఫిక్ డిజైనర్స్ మన కోసం తయారు చేసిన యాప్స్ ఇవన్నీ కూడా. అర్థమైందా? అందువల్ల మనం వాళ్ళని ఫాలో అయ్యామనుకోండి అట్రాక్టివ్ డిజైన్స్ అనేది మనం చేసుకోవచ్చు. లేదు మనం ఓన్‌గా చేస్తాం అనుకోండి టైమ్ టేకెను అండ్ మనీ కూడా మనకి అంత పే చేసేవాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి స్మార్ట్ వర్కే చేయాలి ఎప్పుడైనా సరే. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇప్పుడు ఏఐ వరల్డ్‌లో హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్కే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఓకేనా? ఓకేనా? ఈజీ రిఫ్లెక్షన్స్. చూడండి ఇక్కడ షూ ఉంది. కిందన వచ్చేసరికి రిఫ్లెక్షన్ వచ్చిందా? అదే విధంగా మీ డిజైన్ మీ ఫోటో ఏదైనా ఉందనుకోండి. ఆ ఫోటోకి రిఫ్లెక్షన్స్ గట్టా ఇవ్వాలనుకుంటే ఈజీ రిఫ్లెక్షన్స్. ఓకే. ఇలా క్లిక్ చేస్తాం. చూడండి ఎలాగొస్తున్నాయి రిఫ్లెక్షన్స్. ఓపెన్. రిఫ్లెక్షన్. చూడండి ఎక్కడ కావాలా రిఫ్లెక్షన్ అని. ఇమేజ్ కిందన కావాలా? పైన కావాలా? ఓకేనా? ముందైతే అక్కడ ఇమేజ్ ఉండాలి. ఆ ఇమేజ్ తగ్గట్టు అబోవ్ కావాలంటే అబోవ్. రిఫ్లెక్షన్. ఓకేనా? యాడ్ టు డిజైన్. ఇప్పుడు నార్మల్‌గా మనకి ఇమేజ్ ఏమి లేదు కాబట్టి చూసారా? ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో అదే రిఫ్లెక్షన్ ఇక్కడ వచ్చేస్తుంది. అర్థమైందా? బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా ఇమేజ్ పెట్టారనుకోండి. ఇలా పెట్టి యాప్స్‌లోకి వెళ్ళండి. ఈజీ రిఫ్లెక్షన్స్. ఓపెన్ కొట్టండి. క్రియేట్ రిఫ్లెక్షన్. చూసారా? ఎలా వచ్చింది రిఫ్లెక్షన్? బిలో కావాలంటే బిలో, అబోవ్ కావాలంటే అబోవ్. ఇట్లా లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్. బిలో కొట్టాను. యాడ్ టు డిజైన్. ఇక్కడ ఒక రిఫ్లెక్షన్ యాడ్ అయింది కదా! ఎంచుకోండి ఇలాగ. చూసారా? ఈ రిఫ్లెక్షన్స్ ఓన్లీ ఇమేజ్ మొత్తం ఉండేటప్పుడు రిఫ్లెక్షన్స్ అనేది ఈజీ అవుతాయి మనకి. ఇమేజ్‌లో పెద్దది చేసుకో. దానికి తగ్గట్టు ఈ ఇమేజ్‌ని కూడా సెట్ చేసుకోవాలి. ఎక్కువ ప్రొడక్ట్ ఇమేజ్‌లకి ఇవి ఉపయోగపడతాయి మనకి. అంటే ఇటువంటి ఇమేజ్‌లకి ఉపయోగపడదు పెద్దగా. ప్రొడక్ట్ ఇమేజ్‌లు తయారు చేస్తాం కదా మనం. ఆ ప్రొడక్ట్ ఇమేజెస్‌కి రిఫ్లెక్షన్స్ ఉపయోగపడతాయి. ఈ కామర్స్ వెబ్‌సైట్స్ తయారు చేస్తున్నాం. ఆ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో సో మెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ అన్నిటిలో కూడా ఇటువంటి రిఫ్లెక్షన్స్ పెడుతుంటే డిజైన్ అనేది అట్రాక్టివ్ ఉంటదనమాట అలా. అందువల్ల రిఫ్లెక్షన్స్ అనేది అప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాప్స్‌లోకి వెళ్ళండి.
ఇలా చూడండి. ఇది ఇమేజ్ జనరేటర్. మనం బింగ్‌లో ఏదైతే చేస్తామో అర్థమైందా? బింగ్‌లో మనం చేస్తున్నాం కదా ఇమేజ్. చూడండి అక్కడ కిందన క్రియేటెడ్ బై డాల్-E అని వస్తది మీకు. అర్థమైందా? బింగ్‌లో కూడా డాల్-E అనేది క్రియేటెడ్ బై డాల్-E. అంటే ఈ డాల్-E అనేది చాట్‌జీపీటీ వల్ల ప్లగిన్ అనమాట. ఆ ప్లగిన్ యూజ్ చేసుకొని అందరూ కూడా ఇలా ఇమేజ్ జనరేటర్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. ఈ డాల్-E అనేది మెయిన్ అనమాట. సో, ఇక్కడికొచ్చేసరికి మీరు అక్కడ బింగ్‌లో ఎలాగైతే ఇమేజ్ జనరేట్ చేస్తారో ఇమేజ్ జనరేటర్ ఓపెన్ అయ్యాయి. దీని మీద క్లిక్ చేసాను ఇంకా. సేమ్ మొన్న ఎలా అయితే నేను ఇమేజ్ క్రియేట్ చేస్తున్నా బింగ్‌లో అదే విధంగా ఇక్కడ టెక్స్ట్ ఇచ్చేస్తారు. ఓకేనా? ఏం చేద్దాం? బీచ్ వ్యూ విత్ పామ్ ట్రీస్. ఓకేనా? దెన్ ఆయిల్ పెయింటింగ్ బై మ్యాక్స్. అంటే ఇవి డిఫాల్ట్ అనమాట. ఇక్కడ సర్ప్రైజ్ మీ అన్నాం అనుకో, ఇక్కడ డిఫాల్ట్‌గా ఆడు కొన్ని ప్రాంప్ట్స్ అనేది ఇచ్చేస్తాడు. లేదు మన ప్రాంప్ట్‌తోనే ఇమేజ్ డిజైన్ చేయాలంటే మన ప్రాంప్ట్స్‌తోనే మనం డిజైన్ చేయాలి. ఓకేనా? బీచ్ వ్యూ విత్ పామ్ ట్రీస్. ఇలా క్లిక్ చేసి జనరేట్ అని క్లిక్ చేశాను. అక్కడ బింగ్ ఏఐలో ఎలా అయితే ఇమేజ్ జనరేట్ అవుతుందో అక్కడైతే మనం ఇంకా క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ అని ఇవ్వాలి. ఇక్కడ అలా ఇవ్వాల్సిన లేదు. జస్ట్ టెక్స్ట్ ఇచ్చేస్తే ఇక్కడ డాల్-E డైరెక్ట్‌గా డాల్-E. అక్కడ కూడా చూడండి బింగ్ ఏఐలో కూడా మీరు చెక్ చేయండి ఇంకోసారి. చెక్ చేసేటప్పుడు జనరేటెడ్ బై డాల్-E అని వస్తది అక్కడ కూడా. చూడండి. బీచ్ విత్ పామ్ ట్రీస్ అనుకుంటాను. ఇమేజ్ వచ్చింది కదా! ఈ ఇమేజ్ నేను వాడుకుంటున్నాను. చూసారా? ఈ ఇమేజ్ ఇప్పుడు వాడుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? రియల్ వ్యూ అంటే రియల్ ఇమేజ్ లాగా కనిపిస్తది. ఈ ఇమేజ్ మీద ఎవరు కూడా కాపీరైట్ ఇష్యూస్ మనకి అసైన్ చేయడానికి లేదు. అంటే నార్మల్ ఇమేజెస్ బయట వాడతాం కదా! వాటి మీద కాపీరైట్ ఇష్యూస్ ఉండొచ్చు మనకు. తెలియకుండా మనం వాడేసామనుకోండి మన కంపెనీ మీద కాపీరైట్ కేసులు అనేది వేస్తుంటారు. ఇలా ఏఐ జనరేటర్ ద్వారా చేసిన ఇమేజెస్ ఏవైనా సరే కాపీరైట్ ఇష్యూస్ రావు కాబట్టి ఖచ్చితంగా ఇవి మనం పర్ఫెక్ట్‌గా వాడుకోవచ్చు మనం. అందువల్ల ఏఐలో ఇప్పుడు ఇమేజ్ జనరేషన్ అనేది మోర్ అడ్వాంటేజ్. అదేవిధంగా ఇంకే యాప్‌లోనైనా మీకు ఇలాగ అవుతాయా? థర్డ్ పార్టీ యాప్స్ ఇలాగ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయా? అందుకోసమే మనం క్యాన్వా అనేది యూజ్ చేసేది. అర్థమైందా? 2 యాప్స్. కిందకి రండి. చూడండి. నేను ఇమేజ్ తీసేసాను. చూసారా చార్ట్స్ పెట్టుకోవచ్చు. ఫోటోస్ కావాలంటే ఫోటోస్ పెట్టుకోవచ్చు. బల్క్ క్రియేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను సర్టిఫికేట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో, ఒక్కొక్కళ్ళు సర్టిఫికేట్ తయారు చేసేసరికి నాకు ఎంత టైం పడుతది? 15,000 సర్టిఫికేట్లు తయారు చేసేసరికి చాలా టైం పట్టేద్ది. ఈ బల్క్ క్రియేట్‌లో ఏం చేస్తానంటే జస్ట్ నేమ్స్ అన్నీ ఎంటర్ చేసేత్తను. జనరేట్ కొడితే ఆటోమేటిక్‌గా సర్టిఫికేట్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇలా సర్టిఫికేట్లు జనరేట్ చేసేటప్పుడు ఓకేనా? బల్క్ క్రియేషన్ అనేది అప్పుడు ఉపయోగపడుతుంది. ఆడియో, వీడియోస్‌లో ఆడియో పెట్టుకునేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్స్ నార్మల్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్స్ ఎలిమెంట్స్‌లోకెళ్ళి బ్యాక్‌గ్రౌండ్స్ చెక్ చేస్తాం కదా! అప్పుడు ఉపయోగపడతాయి. లోగోస్ జనరేటర్, వీడియోస్, ట్రాన్స్‌లేటర్. ఇక్కడ అంటే ఇవన్నీ మీకు మాక్సిమం చెప్పాను ఇవన్నీను. చూడండి చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్‌లేట్ ఉంది. నేనేం చేస్తాను? టెక్స్ట్ తీసుకుంటాను. ఏదైనా ఒక టెక్స్ట్ రాశాను నేను. ఒక ఇమేజ్ తయారు చేశాను ఇలాగ. వెల్కమ్ టు టంజిమెంట్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అని పెట్టాను. లేదా ఇంకా వెల్కమ్ టు అవర్ కాలేజ్ అని గాని ఏదైనా టెక్స్ట్ రాశాను. అదే ఇమేజ్ నేను మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో చేయాలనుకుంటున్నాను. సేమ్ ఇమేజ్. మల్టిపుల్ లాంగ్వేజ్‌లో చేయాలనుకునేటప్పుడు ఏం చేస్తున్నాను? ఇక్కడికెళ్ళి యాప్స్‌లో ట్రాన్స్‌లేటర్ అని ఉంటది చూడండి. ట్రాన్స్‌లేట్ ఏదైతే వెల్కమ్ అని టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్‌ని ఏ లాంగ్వేజ్‌లోకి కావాలి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కావాలంటే తెలుగు, హిందీ కావాలంటే హిందీ. తెలుగులోకి వెళ్ళి ట్రాన్స్‌లేట్ అని కొడతాను. స్వాగతం అని వచ్చిందా? చూసారా? ఫస్ట్ పేజ్ ఇదే వెల్కమ్. సెకండ్ పేజ్ స్వాగతం. నేనేం చేస్తాను ఇంకొక పేజ్ ఇంకో లాంగ్వేజ్‌లో. ఇలా నేను మన 20 లాంగ్వేజ్‌లో, 27 లాంగ్వేజ్‌లో, 30 లాంగ్వేజ్‌లు ఉన్నాయి కదా! అన్ని లాంగ్వేజ్‌ల్లోకి నేను ఒకే పోస్టర్ అంటే ఈ పోస్టర్‌లో ఓన్లీ నేను వెల్కమ్ అనే రాశాను. రిమైనింగ్ టెక్స్ట్ కూడా ఇందులో పెడతాం మనం. ఒక పోస్టర్‌ని తీసుకొచ్చి మనం ఏం చేయాలి మల్టిపుల్ లాంగ్వేజెస్‌లోకి మార్చేయాలనుకుంటే ఒక్కొక్క లాంగ్వేజ్‌తో ఒక్కొక్క పోస్టర్ మనం ప్రమోట్ చేయాలనుకునేటప్పుడు ఆ లాంగ్వేజ్‌లోకి మనం యాప్స్‌లోకి వెళ్ళి చూడండి ట్రాన్స్‌లేట్ అని ఉంటది. ట్రాన్స్‌లేట్‌లో ఇక్కడ తెలుగు అని పెట్టాను కదా! ఇప్పుడు హిందీ అని పెడతాను చూడండి. హిందీ. ట్రాన్స్‌లేట్. ఇంకో పేజ్ యాడ్ అయిపోద్దనమాట అదే డిజైన్. స్వాగత్. చూసారా? అంటే మనకి ఏ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదిక్కడ. ఇదే ఆటోమేటిక్‌గా మనకు ట్రాన్స్‌లేట్ చేసేస్తుంటది ప్రతి పోస్టర్‌ని.
ఈ పాజిటివ్‌లో నేను వెల్కమ్ అని మాత్రం పెట్టాను టెక్స్ట్. వెల్కమ్ టు టంజిమెంట్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్. వీఆర్ డీలింగ్ విత్ ఇలా టెక్స్ట్ రాశాననుకోండి. ఆ టెక్స్ట్ మొత్తాన్ని కూడా మీకు మళ్ళీ తెలుగులోకి, హిందీలోకి, ఇంగ్లీష్‌లోకి మీకు ఏ లాంగ్వేజ్‌లోకి కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్‌లోకి మార్చేస్తాను. ఓకే. ఇది ట్రాన్స్లేట్ అనే యాప్. ఓకే. ట్రాన్స్లేట్. చూడండి. క్వెషన్స్ ఏమనట్లేదు. మ్యాజిక్ మీడియా ఆల్రెడీ మీకు చెప్పాను మొన్న. ఓకేనా. మ్యాజిక్ మీడియా వచ్చేసి ట్రైన్స్ అవన్నీ జనరేట్ చేసాం. ఇమేజెస్ గుర్తుంది కదా. అట్లా ఇమేజెస్ జనరేట్ చేయడం కోసం, వీడియోస్ జనరేట్ చేయడం కోసం మ్యాజిక్ మీడియా వాడతాం. లాస్ట్ మన వీడియో ఎడిటింగ్‌లో వచ్చేసరికి మ్యాజిక్ మీడియా గురించి చెప్పాను. మాకప్ ఇమేజెస్ మనకు ఫ్రేమ్స్ ఎలాగైతే యూజ్ అవుతాయో ఇక్కడ మాకప్స్ అనమాట. సో, మాకప్స్ మీద క్లిక్ చేశాననుకోండి. ఈ మాకప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి మల్టిపుల్ మాకప్స్ ఉంటాయి. ఇలా ఒక టీ షర్ట్ ప్రింటింగ్ ఎవరైనా కావాలంటున్నారు. ఓకేనా. ఆ టీ షర్ట్ మీద ప్రింట్ చేసి ఇవ్వాలి నేను. లేదంటే ఇగోండి ఇక్కడ ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో వేరే వాళ్ళు మన ఫోటో మనకు చూపించేటట్లు. చూసారా? ఇలా ఉంది. మాకప్ అంటే ఇదేంటిది? ఫ్రేమ్ కదా! ఈ ఫ్రేమ్‌లో మన ఫోటో అనేది ఇప్పుడు పెట్టాలి మనం. అప్‌లోడ్స్‌లోకి వెళ్ళి అట్లా క్లిక్ చేసి అలా క్లిక్ చేస్తే ఆ ఫోటో మనదెళ్ళిపోతుంది. ఆ సైజ్ ఫోటోలు పెట్టుకుంటే ఆ సైజ్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంటాయి. చూసారా? మాకప్ అంటే ఏంటంటే రెడీమేడ్ టెంప్లేట్ అనేది ఒకటి ఇచ్చేస్తే అందులో మన ఫోటోస్ కావాలంటే ఫోటోస్, లోగోస్ కావాలంటే లోగోస్ అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట మనం. ఇవి మాకప్స్. యాప్స్‌లోకొచ్చేసరికి మాకప్. మాకప్స్. అలా ఒక టీ షర్ట్‌లు అవ్వచ్చు, మగ్స్ అవ్వచ్చు. ఓకేనా. మల్టిపుల్, మల్టిపుల్ ఉంటాయి చూడండి. మగ్స్, టీ షర్ట్స్, స్మార్ట్ ఫోన్స్ చూసారా? టీ షర్ట్. ఈ టీ షర్ట్ మీద ప్రింట్ కావాలంటే ప్రివ్యూ ఎలా వస్తదో మనం కస్టమర్‌కి చూపించాలంటే ఇటువంటి టీ షర్ట్ ఒకటి తీసుకుంటాను నేను. బ్యాక్‌గ్రౌండ్ టీ షర్ట్ తీసుకొని ఈ టీ షర్ట్ మీద మీకు ఏదైతే ఫోటో పెట్టమంటారో ఆ ఫోటో అక్కడ పెట్టేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇలా. చూడండి ఆ ఫోటోలో కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా అందులో చూపించేద్దురు మనకి. సరే. సో, మీ టీ షర్ట్ ఎలా ప్రింట్ వస్తుంది అని మాకప్ అనేది చూపించడం కోసం ఈ యాప్‌లోకి వచ్చేసరికి మాకప్స్ అనే యాప్ అనేది యూజ్ చేస్తాం మనం. మాకప్స్. ఓకే. క్యూఆర్ కోడ్ జనరేటర్. చూడండి క్యూఆర్ కోడ్స్ గట్రా జనరేట్ చేస్తారు కదా మీరు. ఇప్పుడు ఫోన్‌పే, పేటీఎం అవి కాకుండా నార్మల్ క్యూఆర్ కోడ్స్. ఈ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా మీ వెబ్‌సైట్ అనేది లింక్ ఓపెన్ అయిపోతుంటది. అలా క్యూఆర్ కోడ్ జనరేట్ చేయాలంటే ఇక్కడ చూడండి. క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్‌లో మల్టిపుల్ ఉంటాయి. హలో క్యూఆర్‌టీ అనేసి ఇలా మల్టిపుల్ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. క్యూఆర్ కోడ్స్ వచ్చేసరికి ఇక్కడ ఎంటర్ యూఆర్ఎల్. మీరు ఏదైతే ఆ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసేటప్పుడు ఆ లింక్‌కెళ్ళాలనుకుంటున్నారో ఆ లింక్ ఇక్కడ ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేయాలనుకుంటున్నాను tangiements.com అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అక్కడ tangiements.com కాదు ఇంక మీరు ఏ లింక్ ఇస్తే ఆ లింక్. అలా ఎళ్ళి ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చి జనరేట్ అని కొట్టాను. కస్టమైజ్ అని కొట్టినా గాని కస్టమైజ్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైనా మార్చాలనుకుంటే ఫోర్‌గ్రౌండ్ కలర్ గట్టా మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. ఓకేనా. జనరేట్ క్యూఆర్ కోడ్. చూడండి. ఫోర్‌గ్రౌండ్ కోడ్ బ్లాకు, చుట్టూ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసరికి వైట్. ఇలా ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు ఎవరైనా ఈ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేశారనుకోండి. స్కాన్ చేయగానే అదేమవుతుంది మన వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అయిపోద్ది. ఎందుకో అక్కడ లింక్ ఇచ్చింది ఏంటి ఇచ్చాను నేను మన వెబ్‌సైట్ లింక్ ఇచ్చాను. ఓకేనా. అలాగే మీరు కాన్వాలోకెళ్ళి ఒక వెబ్‌సైట్ తయారు చేసుకుంటారు. కానీ నేను చాలా మంది వెబ్‌సైట్‌లు తయారు చేసి పంపించారు. చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. చాలా బాగా చేశారు చాలా మంది స్టూడెంట్స్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకేంటంటే మొన్న కొంతమంది స్టూడెంట్స్ మెసేజ్ పెట్టారు. లోగోను వెబ్‌సైట్ తెస్తే రూ. 1000 వచ్చింది సార్ నాకని. అట్లా మెసేజ్‌లు పెడుతున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. యాప్స్ ఏమి డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. రెడీమేడ్‌గా ఇందులో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి కాన్వాలో. అర్థమైందా? ఈ యాప్స్ ఏవి కూడా మీరు డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కాన్వా యాప్‌లోనే యాప్స్ అనే ట్యాబ్ క్లిక్ చేస్తే అందులో ఈ యాప్స్ అన్నీ కనిపిస్తాయి మీకు. ఓకేనా. అందుకే కాన్వా అనేది రోజు రోజుకి ఎక్కువ మంది యూజర్స్ అనేది పెరుగుతున్నారు. ఓకేనా. జోహో ఐడియా. జోహో ఐడియా అడుగుతుందా మీకు? జోహో ఐడీ పెట్టాను. ఎవరికైనా ఓపెన్ అవ్వకపోతే
ఐడి ద్వారా ఓపెన్ చేయండి. అదే థర్డ్ పార్టీ యాప్సే కాన్వా వాడు తీసుకొని ఇందులో ఇంటిగ్రేట్ చేసాడు. ఉన్న యాప్సే. కాన్వాలో ఉన్న యాప్స్ అవి. థర్డ్ పార్టీ యాప్స్ అంటే మనం బయటికెళ్ళాలి యూజ్ చేయాలి కాదు. కాన్వాలోనే యూజ్ చేస్తాం ఇవన్నీ కూడా. ఓకేనా? క్యూఆర్ కోడ్ చెప్తాను ఇప్పుడు చూడండి మనం. క్యూఆర్ కోడ్. ఉన్నాయి. సో, మనం క్యూఆర్ కోడ్ జనరేటర్ యాప్స్‌లోకి వెళ్దాం. క్యూఆర్ కోడ్ జనరేటర్ ఉంటది ఇక్కడ. చూడండి. క్యూఆర్ కోడ్ జనరేటర్. ఇందులో క్యూఆర్ కోడ్‌లో మల్టిపుల్ క్యూఆర్ కోడ్ జనరేటర్స్ ఉంటాయి చూడండి. హలో క్యూఆర్టీ అని, క్యూఆర్ కోడ్ జనరేటర్స్ అని, డైనమిక్ క్యూఆర్ అని. ఈ డైనమిక్ క్యూఆర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అందులో ఏంటంటే డైరెక్ట్‌గా మనం చూడండి ఈ యాప్స్ ఇక్కడ ఉన్నవి నేను మీకు చూపిస్తున్నాను కదా! మీకు ఏమైనా యాప్ కావాలంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. డైనమిక్ క్యూఆర్ అని సెర్చ్ చేయండి. డైనమిక్ క్యూఆర్ కోడ్స్ వస్తది. చూడండి డైనమిక్ క్యూఆర్ కోడ్స్. మీరు ఏదైనా నార్మల్ క్యూఆర్ కోడ్ అయితే ఇది, డైనమిక్ క్యూఆర్ కోడ్ అయితే ఇలా. ఇలా క్లిక్ చేయండి. చూడండి డైనమిక్ క్యూఆర్ కోడ్ ఓపెన్. డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి క్యూఆర్ కోడ్స్ ఇక్కడ. చూసారా? డిఫరెంట్ స్టైల్స్. మీకు ఏ స్టైల్‌లో క్యూఆర్ కోడ్ కావాలో ఆ స్టైల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్టైల్ రౌండ్ షేప్‌లో కావాలనుకుంటే రౌండ్ లేదంటే ఇటువంటిది. ఇట్లా స్కాన్ మీ అని ఉంది కదా! స్కాన్ మీ అంది ఇది కావాలనుకుంటున్నాను. ఇక్కడ లింక్ ఇచ్చేస్తుంది నేను. ఏదైతే లింక్‌కి అది రీడైరెక్ట్ అవ్వాలనుకుంటున్నామో ఆ లింక్ ఇక్కడ ఇస్తాను. నేనేం చేయి అక్కడ క్లిక్ చేయగానే టంజిమెంట్స్‌కి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి లింక్ వచ్చి tangents.com ఇస్తాను. ఆ మధ్యలో ఈ చూడండి ఈ ప్లేస్ మధ్యలో లోగో కూడా డిస్‌ప్లే అవ్వాలనుకుంటే చూస్ ఫైల్ అని కొడతారు లోగో. చూస్ ఫైల్ కొట్టి మీ లోగో ఎక్కడ ఉందో అప్‌లోడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా లోగో అనుకుందాం. ఓకేనా? రైల్ వైజాగ్. చూసారా ఈ సెంటర్‌లో లోగో అనేది వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. లోగోతో పాటు క్యూఆర్ కోడ్. చూడండి ప్యాటర్న్ కలర్ ఏ కలర్‌లో కావాలి, ఐ కలర్ ఏ కలర్‌లో కావాలి, ఫ్రేమ్ కలర్ ఎలా కావాలి. ఈ కలర్స్ అన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు మీరు. ఓకే? ఎనేబుల్ స్కాన్ అనలిటిక్స్ అండ్ స్కాన్ డెస్టినేషన్స్. ఇది ఏంటంటే ఇది ఎనేబుల్ చేసామంటే ఇక్కడికి లెర్న్ మోడ్‌లోకి వెళ్ళి ఆ డైరెక్ట్ డైనమిక్ సైట్‌లోకి వెళ్ళాలి అవసరం లేదు. ఇక్కడ యాడ్ టు డిజైన్ అని కొట్టండి చాలా సింపుల్‌గా. చూసారా? స్కాన్. క్యూఆర్ కోడ్ ఒకటి జనరేట్ అయిందా? ఇది జనరేట్ ఏదైనా సరే స్టైల్స్ మారుతాయి తప్ప క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయగానే మన లింక్ అయితే ఒకటే ఉంటది. ఇక్కడ నేను డైల్ వైజాగ్ అని లోగో కూడా ఇచ్చుకున్నాను. అర్థమైందా? ఇలా మీ లోగోతో పాటు క్యూఆర్ కోడ్ డిస్‌ప్లే చేయాలనుకునేటప్పుడు డైనమిక్ క్యూఆర్ కోడ్స్ అనేది యూజ్ చేస్తాం మనం. ఓకేనా? డైనమిక్ క్యూఆర్ కోడ్స్ మీ లోగోతో పాటు అప్లై చేయాలనుకున్నాం. యాప్స్‌లోకి వద్దాం. క్యూఆర్ కోడ్ ఇది కూడా క్యూఆర్ కోడే. డిఫరెంట్ ఓకేనా? ఇవన్నీ ఇది కూడా క్యూఆర్ కోడ్ జనరేటరే. మధ్యలో ఇమేజ్‌తో క్యూఆర్ కోడ్ సింపుల్ క్యూఆర్ కోడ్. చూసారా ఎన్ని క్యూఆర్ కోడ్ జనరేటర్లు ఉన్నాయి. జస్ట్ క్యూఆర్ కోడ్స్ అని సెర్చ్ చేస్తే మల్టిపుల్ యాప్స్ అనేది వచ్చేస్తుంటాయి క్యూఆర్ కోడ్ జనరేట్ సంబంధించి. యానిమైఫై. యానిమేషన్ ఇమేజ్ కావాలి అనుకుంటే మీది ఇక్కడికి వెళ్తారు. ఓకే. ఓపెన్ అని కొడతారు యాప్. క్లిక్ చేసి యానిమైఫై అండ్ రిప్లై. ఇదే ఇమేజ్‌ని యానిమైఫై. ఇక్కడ ఒక నార్మల్ క్యూఆర్ కోడ్ ఇచ్చాను కదా! యానిమేషన్ టైప్‌లో కావాలనుకుంటే యానిమైఫై అండ్ రీప్లేస్. ఆ ఇమేజ్ ఇప్పుడు యానిమై అవుతుంది. యానిఫై అవుతుంది. అంటే యానిమేటెడ్ ఇమేజ్ అనేది జనరేట్ అయిపోద్ది. ఇక్కడ మన డిజైన్‌లో ఏదైతే ఇమేజ్ ఇచ్చామో దాన్ని సెలెక్ట్ చేసి యానిమైఫై అని కొడితే ఆటోమేటిక్‌గా అది యానిమేటెడ్ ఇమేజెస్ కింద కన్వర్ట్ అయిపోతది. ఓకే. అంటే డిఫరెంట్ వేలో మన ప్రెజెంటేషన్ అనేది చూపించాలనేటప్పుడు ఈ యాప్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి మనకి. ఇలా థౌసండ్స్ యాప్స్ ఉంటాయి అందులో. ఆటోమేటెడ్‌గా కాన్వాలోనే ఇంటిగ్రేట్ అయ్యి 1000+ యాప్స్ ఉంటాయి. ఓకేనా? నేనేం చేశాను ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని సెలెక్ట్ చేశాను. ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేయలేదు నేను. చూసారా? ఈ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేశాను కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ యానిమేషన్ రూపంలోకి మారుతుంది చూసారా? చూసారా ఎంత లుక్ అండ్ ఫీల్ వచ్చింది? ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసి దేన్నైతే మనం సెలెక్ట్ చేస్తామో, ఏ ఇమేజ్‌నైతే సెలెక్ట్ చేసి ఇక్కడ యానిమైఫై అని కొడతామో, ఆ ఇమేజ్‌కే యానిమేషన్ అనేది అప్లై అయితదన్నమాట. ఇప్పుడు నేనేం చేశాను బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేస్తాను కాబట్టి బ్యాక్‌గ్రౌండ్‌కి యానిమైఫై అని అప్లై అయిపోయింది. చూసారా ఈ బ్యాక్‌గ్రౌండ్ నార్మల్‌గా ఉండేదానికంటే కూడా నార్మల్‌గా ఇక్కడ ఎలా ఉంది? నార్మల్‌గా ఉంది బ్యాక్‌గ్రౌండ్. దాన్ని యానిమేట్ చేసినాక ఎలాగొచ్చింది? చూడండి. ఎంత బాగా వచ్చింది చూడండి యానిమేట్ చేసాక. అంటే ఇప్పుడు ఇది కూడా యానిమేట్ చేశాను. క్యూఆర్ కోడ్ కాబట్టి పర్ఫెక్ట్‌గా తెలియట్లేదు మనకి. సో ఇది కూడా యానిమేటెడ్ రూపంలో వచ్చేసింది మనకి. సో నార్మల్‌గా అయితే క్యూఆర్ కోడ్‌లు గట్ట మనం యానిమైఫై గట్ట చేయం మనం. మన ఇమేజెస్ ఏవైనా ఉన్నా, లేకపోతే మన సీనరీస్ ఏమైనా ఉన్నా, మనకి కాలేజ్ ఇమేజెస్ ఉన్నా,
ఇటువంటి వీటిల్ని యానిమైఫై చేస్తాం అనమాట మనం. అర్థమైందా? ఇక్కడ ఇమేజ్ లేనప్పుడు చూస్ ఫైల్ అని అడుగుతుంది. ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది దాన్ని మనకి యానిమైఫై చేస్తుంది అనమాట. ఓకే, యాప్స్, ఈ పాపులర్ యాప్స్ అనమాట. ఇవి గూగుల్ డ్రైవ్ కనెక్షన్, ఇవన్నీ ఎన్హాన్సర్ అది ముందే చెప్పాను మీకు నేను. మీ ఇమేజ్ ఏమైనా లో క్వాలిటీ ఉందనుకోండి, ఎన్హాన్సర్లోకి వెళ్ళి హై క్వాలిటీలోకి జనరేట్ చేసుకుంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళాను, ఎన్హాన్సర్ క్లిక్ చేశాను, చూస్ ఫైల్ కొడతాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది, లో క్వాలిటీ ఇమేజ్ ఇది. ఓకేనా? ఈ లో క్వాలిటీ ఇమేజ్ని హై క్వాలిటీలోకి మార్చాలనుకుంటే ఓపెన్, ఓల్డ్ ఇమేజ్ ఇది, ఎన్హాన్స్ ఇమేజ్ అని కొట్టాను. పాత ఇమేజ్ కదా, కొత్తగా క్లారిటీగా, అంటే మనం ప్రింట్ తీసుకోవడానికి కూడా క్లారిటీగా జనరేట్ అయ్యి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మన క్యూఆర్ కోడ్ మనం క్రియేట్ చేసిందే చెప్పాను నేను. అక్కడ మీ ఫేస్బుక్ ఐడి లింక్ ఇచ్చుకోవచ్చు, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చుకోవచ్చు, మీ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చుకోవచ్చు. లింక్ దగ్గర కాన్వా యాప్లో మనీ పే చేయమంటుంది. నేను అదే కాన్వా ప్రో అనేది ఆల్రెడీ ఇచ్చాను, గ్రూప్లో పెట్టాను కదా, ఈ 20th వరకు ఉంది అది ప్రో వెర్షన్, మీరు యూజ్ చేసుకునే. దాని తర్వాత 20th తర్వాత కొంతమంది నాకు సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్లు పెట్టారు, వాళ్ళందరికీ ప్రో వెర్షన్ ఇస్తున్నాను. చెప్పాను కదా, 20 సబ్స్క్రైబర్స్ చేపిస్తే నా ఛానల్కి కాన్వా ప్రో అనేది ఫ్రీగా ఇస్తానని చెప్పాను మీకు. ఓకేనా? కొంతమంది చేశారు చాలామంది, వాళ్ళందరికీ కూడా 20 తారీఖున ప్రో వెర్షన్ యాక్టివేట్ చేస్తాను. అది మీ ఇష్టం, అంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, ఎందుకంటే అది పేమెంట్ చేయాలి, మీరు పేమెంట్ చేయకుండా కొనాలంటే మేము పేమెంట్ చేయాలి కదా. సో అందుకోసం ఫ్రీగా ఇస్తున్నాం కాన్వా ప్రో అనేది మీకు. ఎవరైతే 20 సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి చేస్తారో వాళ్ళకి అని చెప్పాను. ఆ స్క్రీన్ షాట్స్ నాకు పెట్టండి, 20 సబ్స్క్రైబర్ చేశారు కదా, స్క్రీన్ షాట్స్ నాకు పంపిస్తే పర్సనల్గా, నా పర్సనల్ నెంబర్కి పంపిస్తే నేను మీకు మీ మెయిల్ ఐడికి కాన్వా ప్రో అనేది యాక్టివేట్ చేసి ఇచ్చేస్తాను. మీ మెయిల్ ఐడి కూడా నాకు పంపించండి. ఇప్పుడు ఎన్హాన్స్ అయింది ఫోటో, ఎన్హాన్స్ అయిన తర్వాత యాడ్ టు డిజైన్. సో ఎన్హాన్స్డ్ డిజైన్ అనేది యాడ్ అయిపోద్ది ఇలాగా. చూస్తారా, ఫుల్ క్వాలిటీ వచ్చింది ఇమేజ్, ఎక్కడ కూడా బ్లర్ అవ్వకుండా. ఓకేనా? ఏ ఎఫెక్ట్స్ పోకుండా ఎన్హాన్స్ అనమాట. ఎన్హాన్స్ ఫీచర్ వల్ల ఇలా బ్లర్ అవ్వకుండా నీట్గా ఇమేజ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. మీకు మీ కాలేజ్ లోగోలు గట్రా ఏవైనా సరే బ్లర్గా ఉన్నాయనుకోండి, ఆ బ్లర్ ఇమేజ్ తీసుకొచ్చి తీసుకుంటుంది. ఓకేనా? ఇలా మల్టిపుల్ యాప్స్ ఉంటాయి చూసుకోండి, అందులో థౌజండ్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సీక్రెట్ ఇంక్ అని ఒక యాప్ ఉంటుంది, SECRET, సీక్రెట్ ఇంక్. ఇదేంటంటే మీ నేమ్తో సేమ్ రేషన్ డిజైన్ చేస్తుంది. ఇప్పుడు మీరు చాలా వరకు ఫేస్బుక్లో వీటిలో చూసుంటారు, 70% మీ కళ్ళు మూసి ఇమేజ్ చూడండి, జై శ్రీరామ్ అని కనిపిస్తుంది, శ్రీరాముడి ఫోటో కనిపిస్తుంది. ఇటువంటి ఇమేజెస్ అన్ని చేస్తున్నారు చూసారా చాలా మంది. అది వచ్చేసరికి మనకు సీక్రెట్ ఇంక్ అనమాట. ఇది ఆ యాప్ పేరు సీక్రెట్ ఇంక్. దీని మీద క్లిక్ చేశాను నేను, సీక్రెట్ ఇంక్ మీద క్లిక్ చేసి ఓకే ఓపెన్ అని కొడతాను. ఇక్కడ హలో మెసేజ్ రాశాను, హలో కాకుండా మన నేమ్ ఇస్తాను. ఓకే, నా నేమ్ ఇచ్చాను. ట్రై అన్ ఎగ్జాంపుల్, ఏ క్యాస్కేడ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఇన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. రెయిన్ ఫారెస్ట్లో ఒక ఇమేజ్, వాటర్ ఫాల్స్ ఇమేజ్ని జనరేట్ చేయమని చెప్పాను. అందులో కూడా నా నేమ్ ఇంక్లూడ్ అవ్వాలని చెప్పాను ఇక్కడ. ఎందుకు ఇక్కడ నా నేమ్ ఇచ్చాను కదా, మెసేజ్ ఏదైతే ఇస్తామో ఆ నేమ్ అనేది అక్కడ ఇంక్లూడ్ అయ్యేలాగా క్రియేట్ చేస్తుంది ఇమేజ్ కూడా. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ అని కొట్టాను, మీ టైప్ మీ ఓన్ ఏం ఇమేజ్ అయినా ఒక సీనరీ డిజైన్ చేయండి, లేదంటే ఒక వాటర్ ఫాల్స్ డిజైన్ చేయండి. ఓకేనా? లేదంటే ఒక బీచ్ వ్యూ, పామ్ ట్రీస్, బీచ్ వ్యూలో ఉన్న పామ్ ట్రీస్ విత్ మై నేమ్. అంటే ఇది మనకి నేమ్ అనేది ఇవ్వకూడదు, ఇక్కడ ఇచ్చాం కాబట్టి జనరేట్ అని కొడతాను. చూడండి, అందులో ఒక సీనరీ క్రియేట్ అవుతుంది, అందులో మన నేమ్ అనేది కనిపిస్తుంది. చూసారా సీనరీలో? సీనరీ, ఆ సీనరీలో నా నేమ్ కూడా ఇంక్లూడ్ అయ్యి చూసారా, ఆ సీనరీ మొత్తం బాగా వచ్చింది.
ఆ సెంటర్లో నేను బలరాం ఇచ్చాను కాబట్టి బలరాం, లేకపోతే హలో అని ఇస్తే హలో. మీరు ఏదైతే ఇస్తారో నేమ్, ఆ నేమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తూ ఆ సేనరీ అనేది హైలైట్ చేస్తుంటుంది అనమాట. ఆ యాప్ పేరు వచ్చేసరికి సీక్రెట్ ఇంక్. ఓకేనా, సీక్రెట్ ఇంక్. సీక్రెట్ ఇంక్లోకి వెళ్తారు. అక్కడ మీరు ఏదైతే నేమ్ కావాలనుకుంటున్నారో అందులో ఆ నేమ్ ఇచ్చేస్తారు మీరు. ఓకేనా, నేమ్ ఇచ్చి సేనరీస్ డిజైన్ చేసేయమంటారు. అర్థమైందా? ఇది సీక్రెట్ ఇంక్ యాప్ పేరు, సీక్రెట్ ఇంక్. చూడండి, మల్టిపుల్ టెక్స్ట్ టు స్పీచ్. టెక్స్ట్ ఇస్తే అది స్పీచ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం తెలుగు వాయిస్ ఓవర్ ఉంది కదా, మన ఇండియన్ వాయిస్ ఓవర్, అది కూడా అలాగే చేస్తుంది. సో మీకు ఎప్పుడు ఏ యాప్ ఉపయోగపడుతుందో ఆ యాప్ని మనం యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ కావాలనుకోండి, ఇక్కడ సెట్ చేయండి పెయింట్. పెయింట్ అని సెట్ చేస్తే పెయింట్ పే అని వచ్చింది, చూసారా? అండ్ స్పీడ్ పెయింట్ అని ఒక యాప్ ఉంటుంది, స్పీడ్ పెయింట్. కొన్నిసార్లు ఈ యాప్లు పోతుంటాయి, కొత్త యాప్స్ యాడ్ అవుతుంటాయి. ఓకేనా, ఇప్పుడు మొన్నటి వరకు స్పీడ్ పెయింట్ అనే యాప్ ఇందులో ఉండేది, ఆ యాప్ ఇప్పుడు లేదు ఇక్కడ. పెయింట్ పే అనే ఒక యాప్ పెట్టారు చూడండి, పెయింట్ పే. మీ ఇమేజ్ని ఇక్కడ ఇస్తే పెయింట్ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా, పెయింట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇచ్చాను, ఈ ఇమేజ్ని ఇచ్చాను అనుకోండి, సెలెక్ట్ చేసి పెయింట్ ఫై అనుకుంటా అంటే మీ ఇమేజ్, మీ ఓన్ ఇమేజ్ వచ్చి పెయింట్ ఫై అని కొడితే అది పెయింట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది మీ ఇమేజ్. అలాగా పెయింట్ ఇమేజ్ లాగా, చూసారా? చాలా మంది పెయింట్ ఇమేజ్ ప్రింట్ చేసుకుంటారు పేపర్లు, ఫ్రేమ్స్లో గట్రా. జన 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 సారీ గైస్, స్మాల్ ఇంటరప్షన్. చూడండి పెయింట్ ఫై, చూసారు? అదే సీనరీ పెయింట్ లాగా కన్వర్ట్ చేస్తాను అనమాట. అది అక్కడ మీ ఇమేజ్ అవ్వచ్చు, మీ కాలేజ్ ఇమేజ్ అవ్వచ్చు, ఇంకేదైనా ఇమేజ్ అవ్వచ్చు. పెయింట్ రూపంలో కన్వర్ట్ చేయాలనుకుంటే పెయింట్ ఫై అనే యాప్ది ఒక యాప్ ఉంది, ఆ పెయింట్ ఫై అనే యాప్ని యూజ్ చేస్తాను. అలా యాప్స్ చూసారా? ఇది వాయిస్ ఓవర్, ఇది ఇంగ్లీష్ వాయిస్ ఓవర్ వచ్చేసరికి బొట్నై వాయిస్ ఓవర్ అనేది యూజ్ చేస్తాం మనం. చూడండి, పెయింట్ ఫై లాగా కలర్ ఫై, కలర్స్ మార్చుకోవడం కోసం. ఓకే, చూడండి టైప్ క్రాఫ్ట్. ఏదైనా టెక్స్ట్ మనం టైప్ చేయాలనుకునేటప్పుడు ఈ టైప్ క్రాఫ్ట్ అనమాట. డిఫరెంట్ స్టైల్లో మనం డిఫరెంట్ యాంగిల్లో టైప్ చేయాలనుకునేటప్పుడు టైప్ క్రాఫ్ట్ అనే యాప్ ఉపయోగిస్తాం. ఓపెన్ అంటే ఇంపార్టెంట్ కొన్ని చెప్తున్నాను మీకు నేను. ఇలా 1000+ యాప్స్ ఉంటాయి అనమాట సినిమాలో, రెడీమేడ్గా ఇంటిగ్రేట్ అయ్యి 1000+ యాప్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి నేను నా ఏదైనా టైప్ చేస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ గంజి మైండ్స్, ఏ ఫాంట్ కావాలో సెలెక్ట్ చేసుకుంటాను, ఫాంట్ స్టైల్. ఓకే, చేసుకొని ఇలా వచ్చింది కదా. ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్ ఇచ్చుకుంటాం. స్టైల్ చూడండి, యాంగిల్స్ ఉంటాయి ఇలాగా. యాడ్ ఎలిమెంట్ టు డిజైన్. చూడండి, కస్టమర్ క్లిక్ చేశాను అనుకోండి, చూసారా? దేని మీద
క్లిక్ చేసేటప్పుడు ఆ యాంగిల్ మారుతుందనమాట. సో, ఏ స్టైల్‌లో కావాలనుకుంటే ఆ స్టైల్‌లో మీరు ఇమేజ్ ఓకే. అలా పెట్టి అప్డేట్ ఎలిమెంట్ క్లిక్ చేస్తాను. నార్మల్‌గా టెక్స్ట్ ఇచ్చడం వేరు. కన్‌జ్యూమెన్స్ అని ఒక డిఫరెంట్‌గా ఇచ్చాను చూసారా? టైప్ క్రాఫ్ట్. ప్రతి కర్సర్ ఎక్కడ కర్సర్ అయితే ప్లే చేస్తాం ఇక్కడ కర్సర్ పట్టుకొని, ఆ కర్సర్ దగ్గర ఇలా మూవ్ చేసుకోవచ్చు మనం. ఎలా కావాలంటే అలా. ఓకేనా? రిసెట్ చేసేస్తే రిసెట్ అయిపోతుంది. చూడండి. ఎగ్జాంపుల్ ఒకవైపే రాగాలనుకుంటే ఒకవైపు. ఈ ఇది పట్టుకొని ఇలా. చూసారా? టైప్ క్రాఫ్ట్ అనమాట. క్రాఫ్ట్ చేసుకోవచ్చనమాట మీరు టైపింగ్ చేసిందాన్ని. సో, డిఫరెంట్ వేలో కొన్ని మ్యూజిక్ సిస్టమ్స్ వచ్చేసరికి, కొన్ని కాలేజెస్ పేర్లు వచ్చేసరికి, ఇట్లాంటి డిఫరెంట్ టెక్స్ట్ అనేది అక్కడ డిస్ప్లే చేయాలనేటప్పుడు ఈ టైప్ క్రాఫ్ట్ అనే యాప్ అనేది యూజ్ చేస్తాం మనం. ఓకే. టైప్ క్రాఫ్ట్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ మీకు చెప్తున్నాను నేను. ఓకేనా? ఏఐ ఇంటీరియర్ స్టైల్ ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ ఉందనుకోండి. ప్లెయిన్‌గా మీ హౌస్ ఉండేటప్పుడు, ఆ హౌస్ గాని అక్కడ అప్‌లోడ్ చేస్తే అక్కడ ఏ ఇంటీరియర్ చేస్తే బావుంటదని ఆటోమేటిక్‌గా ఇంటీరియర్ డిజైన్ చేసి ఇచ్చేస్తుంది ఫైల్. అంటే సాఫ్ట్‌వేర్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రంట్ మీరు హౌస్ ఒకటి కడుతున్నారనుకోండి మీరు. మీరు హౌస్ కట్టేటప్పుడు ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చేయడానికి ఎవరికో ఒక ఇంటీరియర్ డిజైనర్‌కి ఇస్తారు. లేదంటే గూగుల్‌లోని సెర్చ్ చేసేస్తుంటారు మీరు ఇంటీరియర్ డిజైన్. అదే మీ సైజులతో సహా మీ ఇమేజ్ ఏదైతే ఉందో మీ ఫ్రంట్ తీసి అక్కడ అప్‌లోడ్ చేశారనుకోండి. ఎటువంటి ఎలివేషన్ అయితే దానికి బావుంటదని చెప్పి ఇక్కడ కాన్వాలోనే మనం చేసేయవచ్చు. అంటే ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేసేయవచ్చు మనం. ఓకేనా? ఏఐ ఇంటీరియర్ స్టైల్ హ్మ్. ఇవి. ఇందులోకొచ్చేసరికి మీ హౌస్ నేమ్ ఇవ్వాలి. మీ హౌస్ ఫోటో అనేది అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసి నెక్స్ట్ కొడితే దానికి తగ్గట్టు మీకు డిజైన్ అనేది వచ్చేస్తది. అర్థమైందా? ఇది ఇంటీరియర్ డిజైనింగ్. చూడండి ఇలా చాలా యాప్స్ ప్రతి యాప్ కూడా మీకు చేస్తుంటే అర్థమైపోతుంటాయి. చాలా సింపుల్. ప్రతి యాప్ కూడా క్లిక్ చేసి ఓపెన్ చేస్తుంటే అవే అర్థమైపోతుంది. చూసారా ఇక్కడ అర్థమైపోతుంది మీకు. స్కెచ్ టు లైఫ్. నార్మల్‌గా ఒక డ్రా చేశారనుకోండి ఇమేజ్. అది ఒక ఇమేజ్ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది. స్కెచ్ టు లైఫ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ గట్టా ఏదైనా జనరేట్ చేయాలనుకుంటే మ్యూజిక్ సౌండ్ రా ఓకేనా? మెలోడీ మ్యూజిక్ ఇవన్నీ కూడా మ్యూజిక్ జనరేట్ చేస్తాయన్నమాట. సౌండ్ రా అనేటప్పుడు సౌండ్ రా ఇచ్చాననుకో ఓపెన్ అని ఇచ్చేసాననుకో చూస్ స్టైల్ ఇలా ఇలా చూసుకోండి. వినిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యూజిక్‌ని యూజ్ చేస్తాను. ఓకే. యూజ్ చేసి కనెక్ట్ సౌండ్‌రా వాంట్స్ టు కనెక్ట్ యువర్ అకౌంట్. సౌండ్‌రా అంటే ఇది సౌండ్‌రా అనేది ఒక యాప్ కదా! ఆ యాప్ దగ్గర నేను లాగిన్ అవ్వమంటుంది. సింపుల్‌గా కనెక్ట్ అని కొడతారు. అక్కడికెళ్ళి మీ మెయిల్ ఐడీతో లాగిన్ అయిపోతారు. కొన్ని యాప్స్ మాత్రమే ఇక్కడ మెయిల్ ఐడీ పాస్వర్డ్‌తో లాగిన్ అవుతది. కొన్ని అడగవు మీకు. ఓకేనా? ఇదేంటంటే ఇది పెయిడ్. సౌండ్‌రా అనే యాప్ పెయిడ్ చూడండి. 14 డేస్ ఫ్రీ ట్రయల్. నో క్రెడిట్ కార్డ్ నీడెడ్. సో, ఇటువంటి పెయిడ్ యాప్స్ గట్టా మీరు యూజ్ చేయకండి. ఓకేనా? అమౌంట్ అనేది తీసేసుకున్నాడు ఎక్స్‌ట్రా అమౌంట్. 14 డేస్ వరకు ఫ్రీ అంటాడు. తర్వాత అమౌంట్ పే చేయమంటాడు. సో, ఇటువంటి యాప్స్ కూడా కొన్నుంటాయి. ఆ యాప్స్‌ని కూడా మనం పట్టించుకోకుండా వదిలేస్తుంటే మంచిదే. ఎందుకంటే అమౌంట్ అవసరం లేదు. ఇప్పుడున్న ఏఐ వరల్డ్‌లో ఏ యాప్‌కి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ కాన్వాకి పే చేస్తున్నాం కాబట్టి మిగతా వాటిలకి చేయాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ రిలేటెడ్ యాప్స్. ఇలా ఎన్ని యాప్స్ ఉన్నాయి చూడండి. యాప్స్. అంటే డిఫరెంట్ స్టైల్‌లో మీరు ట్రై చేయండి. ప్రతి యాప్ కూడా ట్రై చేయండి. చాలా వరకి. ఏవైతే అమౌంట్ అడగో ఆ యాప్స్ అన్నీ ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేస్తే చూడండి స్కెచ్ ఇన్‌ఫీ ఓకేనా? రాండమ్ ఇమేజ్, సీడ్, లేటర్ చూసారా? ఆర్టిస్టిక్ క్యూఆర్ వరల్డ్, ఇండియన్ వాయిస్ ఓవర్ మనం వాడాం ఆల్రెడీ. ఇలా చూడండి. ఇలా మల్టిపుల్ యాప్స్ అనేది ఉంటాయి మనకి. సో, కాన్వా అనేది రెడీమేడ్ ఇంటిగ్రేటెడ్ యాప్స్ అనేవి థౌసండ్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. అందులో మీరు ఏవైతే యూజ్ చేయాలనుకుంటున్నారో, మీకు ఏవైతే ఎప్పుడైతే ఉపయోగపడతాయో అవి మాత్రం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇమేజెస్‌లో నాకిది ఉందా? ఈ ఇమేజ్‌లో నాకు వేవ్స్ అనేది ఇలా కావాలనుకుంటున్నాను. వేవ్స్ కావాలనుకునేటప్పుడు యాప్స్‌లోకెళ్ళి వేవ్స్ జనరేట్ అని కొడతాను. వేవ్ జనరేట్. చూడండి వేవ్ జనరేట్ ఉందా? ఇలా క్లిక్ చేసి వేవ్స్ డిఫరెంట్ స్టైల్‌లో వస్తాయి. ఏ స్టైల్‌లో కావాలి వేవ్ ఇలా, ఇలా చూసారా? వేవ్ లెంత్ పెంచుకుంటే దానికి తగ్గట్టు పెరుగుతుంది.
ఈ స్టైల్‌లో కావాలనుకునేటప్పుడు ఈ స్టైల్ ఇచ్చేస్తుంది సింపుల్‌గా. వేవ్ యాడ్ టు డిజైన్ చూడండి. బాటమ్‌లో ఇలా యాడ్ చేసుకుంటున్నాను డిజైన్. ఆ వేవ్. అంటే ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది కదా నా డిజైన్‌కి. అర్థమైందా? ఒక డిఫరెంట్ లుక్ అనేది వచ్చింది మన డిజైన్‌కి. ఇలా వేవ్ జనరేట్ చేసుకోవడం వల్ల. సో, వేవ్స్ జనరేట్ చేసుకోవచ్చు, షేప్స్ జనరేట్ చేసుకోవచ్చు. ప్రతి దానికి కూడా యాప్ ఉంటదన్నమాట. ఓకేనా? ప్రతి దానికి కూడా యాప్ ఉంటది. సార్ ఫస్ట్ 10 మినిట్ క్లాస్ చెప్పండి సార్ అది. ఒకసారి మీరు మళ్ళీ యూట్యూబ్‌లో పెడతాను కదా! అయినను అప్పుడు చూడండి 10 మినిట్స్ క్లాస్. సార్ రికార్డింగ్ క్లాస్ గ్రూప్‌లో పోస్ట్ చేయండి. రికార్డింగ్ చేస్తాలేండి అది. ఇప్పుడు రోజు చేస్తున్నాను కదా నేను. సార్ కాన్వా యాప్ లాక్ స్క్రీన్ షాట్ తీయడం లేదు సార్. స్క్రీన్ షాట్ తీయడం లేదా? అయితదే. వీడియో ఎడిటింగ్‌లో మూవీ సాంగ్స్. మూవీ సాంగ్స్ ఏవైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అవి ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోండి మీరు. మీ మొబైల్‌లోకి ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్నాక ఇక్కడ వీడియో పెడుతున్నాం కదా! ఇక్కడ ఆడియోలోకి వెళ్ళండి ఇక్కడ. అంటే అప్‌లోడ్స్‌లోకి వెళ్ళండి. అప్‌లోడ్స్‌లోకెళ్ళి ఇక్కడ ఆడియో అని ఉంటది. ఈ ఆడియోలో మీరు అప్‌లోడ్ ఫైల్స్ అని కొట్టండి. ఎక్కడైతే మీరు మ్యూజిక్ డౌన్‌లోడ్ చేసారో అది అడుగుతుంది కదా! అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు డౌన్‌లోడ్ చేసిన ఆడియో అనుకో. ఇలా క్లిక్ చేసేస్తారు. చూసారా యాడ్ అయిపోతది ఇక్కడ. అర్థమైందా? ఇది సాంగే. ఇలా అప్‌లోడ్ చేసుకోవాలి. బయట నుంచి సాంగ్ మూవీ సాంగ్ అయితే బయట నుంచి డౌన్‌లోడ్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవాలి. వీడియో కాన్సెప్ట్ చెప్తాను. ఆడియో అప్‌లోడ్ అవ్వడం లేదు సార్. ఆడియో అప్‌లోడ్ అవుతుంది. నెట్ స్లో ఉన్నప్పుడు గట్టా అవ్వదు గానీ, నార్మల్‌గా అయితే ఆడియో అప్‌లోడ్ అవుతుంది. ఫ్రైడే కాదు టైమ్ ఇస్తాను మీకు. ఈ వీడియో సబ్మిట్ చేయడం కోసం. నేను ఈరోజు ఈవినింగ్‌లో గ్రూప్‌లో సబ్మిట్ చేస్తాను. ఏ వీడియో చేయాలి? ఎలా చేయాలనేది. ఓకేనా? ఒక డెమో వీడియో కూడా చేసి పంపిస్తాను మీ అందరికి కూడా. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా యాప్స్‌లో? ఈ యాప్స్‌లో ఇంకా చాలా ఎక్కువ ఉంటాయండి. మీ పర్సనల్‌గా చేసుకోవాలనుకుంటే, పర్సనల్ యూసేజ్ యాప్స్ కూడా ఉంటాయి చాలా వరకు. మీరు నార్మల్‌గా ఎళ్లి ఒక్కొక్క యాప్ చెక్ చేసుకోండి. ఒక్కొక్క యాప్ చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉందనుకోండి, మళ్ళీ అడగండి నెక్స్ట్ క్లాస్‌లో నన్ను. ఈ యాప్ ఎలా రావట్లేదు సార్ అని. సో, కొన్ని యాప్స్ ఏంటంటే డబ్బులు అడుగుతుంటాయి. ఆ యాప్స్‌ని మీరు వాడకూడదు మీరు. ఓకే. సో, ఏ యాప్ కూడా మనం ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. కాన్వా ఆటోమేటిక్‌గా ఏఐ టూల్స్ అన్నీ ఇంటిగ్రేట్ చేసి ఉంటాయి కాబట్టనే చాలామంది కార్పొరేట్ కంపెనీలు కాన్వా యూజ్ చేస్తున్నాయి. అదైనా ఒక సింగిల్ అనమాట. కాన్వాకి అమౌంట్ పే చేస్తే మిగతా యాప్స్ అన్నిట్లికి పే చేయవసరం లేదు. మాక్సిమం 90% యాప్స్ పేమెంట్ అడగవు. సో, మిగతా అదే కాన్వా ప్రో లేదనుకోండి అన్నిట్లికి అమౌంట్ అడుగుతుంది. అర్థమైందా? కాన్వా ప్రో అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? స్క్రీన్ షాట్ పెట్టడానికి మీ నంబరు గ్రూప్ అడ్మిన్‌గా ఉంటాను కదా! నా నంబరు. గ్రూప్‌లో సపోర్ట్ నంబర్ ఇచ్చాను కదా! స్టార్టింగ్‌లో అదే సపోర్ట్ నంబరే నా నంబరు. కోసం 5 మినిట్స్ మళ్ళీ చెప్తాను ఒకసారి. సార్ మన ఫోటోస్ పెన్సిల్‌తో డ్రాయింగ్ టైప్ అప్లై చేసుకోవచ్చా? అక్కడ డ్రాయింగ్ ఆప్షన్ కూడా ఉంటది ఇక్కడ చూడండి మనకి. డ్రా అని ఉంది చూసారా? డ్రా ఆప్షన్ కూడా ఉంటది. డ్రా చేసుకోవచ్చు కూడా. డ్రా చేసుకుంది మళ్ళీ ఇమేజ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. అర్థమైందా? డ్రా టు లైఫ్ అని ఉంది కదా! ఒక యాప్. ఆ యాప్ ద్వారా చేసుకోవచ్చు. ఈ వీక్‌లో స్టేటస్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. వాయిస్ రావటం లేదా? కాంపిటీషన్‌ది వీడియో ఈరోజు నేను మీకు గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను సాయంత్రం లోపు. కంటెంట్ అంతా కూడాను. ఆ విధంగా వీడియో తయారు చేసి వీడియో ఎడిట్ చేయాలి మీరు. అర్థమైందా? నేను ఒక వీడియో ఎడిట్ చేసి కూడా పంపిస్తాను మీకు. ఎలా చేయాలని కూడా.
థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ ఏం లేదు. అందులో యాప్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీ యాప్సే. కాన్వా కూడా తీసుకోండి ఆళ్ళ దగ్గర నుంచి యాక్సెస్. సో, మీరు డైరెక్ట్‌గా బయట యాప్స్ గట్టా ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. కాన్వాలోకెళ్ళి యూజ్ చేసుకుంటున్నారు కదా! కాన్వాలో యూజ్ చేస్తున్నట్టు లెక్కే వస్తది మనకి. ఓకేనా? యాప్స్ కోసం. హ్మ్. మనకి కాన్వా ఓపెన్ చేసిన వెంటనే లెఫ్ట్ సైడ్ మెనూ మీద క్లిక్ చేస్తే అక్కడ యాప్స్ అని ఒక ఆప్షన్ ఉంటది. యాప్స్. ఓకే. ఈ యాప్స్ ఏంటంటే రెడీ మేడ్ ఇట్ ఇంటిగ్రేటెడ్ బై కాన్వా. ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ యాప్సే యాక్చువల్‌గా. థర్డ్ పార్టీ యాప్సే గానీ, కాన్వా వాడు వాళ్ళ దగ్గర నుంచి యాక్సెస్ తీసుకొని, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని, కాన్వాలో ఇంటిగ్రేట్ చేస్తాడు ఆ యాప్స్ అన్నీ కూడా. మనం ఆ యాప్స్ అన్నీ కూడా ఒక్కొక్క యాప్ మళ్ళీ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట నుంచి టైప్ క్రాఫ్ట్ అని ఒక యాప్ ఉంటది. సెపరేట్‌గా అది మరి ప్లే స్టోర్‌లోకెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. టైప్ గ్రేడియంట్ సెపరేట్‌గా ఎళ్లి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలా ఇమేజెసు, జనరేషన్సు ఓకేనా? మ్యాజిక్ మీడియా ఈ యాప్స్ అన్నీ బయట యాప్సే. అవన్నీ మనం ఇన్‌స్టాల్ చేసుకోకుండా ఒకే ఒక యాప్‌లో అంటే కాన్వా అనే ఒక యాప్‌లో ఇంటిగ్రేట్ చేసి ఇచ్చేసాడు కాబట్టి, మనం కాన్వా యూజ్ చేస్తున్నాం మనం. ఇప్పుడు బయట నుంచి మీరేమి ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క కాన్వా ఉంది కదా! ఆ కాన్వా నుంచి ప్రతి యాప్ కూడా చూడండి. యానిమేట్, టైప్ క్రియేట్, ఇమేజ్ అప్‌స్కేల్, టైప్ క్రాఫ్ట్ ఇలా మల్టిపుల్ ఫాంట్స్ ఉంటాయి. చూడండి. గ్రేడియంట్ జనరేటర్, ఓకే. ఏఐ ఇంటీరియర్ స్టైలర్, టుడే యాప్, వాక్సెల్, సోషల్ పైలట్ ఓకేనా. ఇవన్నీ కూడా న్యూ అండ్ నోట్‌వర్తీ కొత్తవే. ఏఐ పవర్డ్ యానిమైఫై గాని, ఇమేజ్ అప్‌స్కేల్, కార్టూన్ పే, వాయిస్ ఓవర్ ఇవన్నీ కూడా ఏఐ స్టైల్స్. అంటే ఏఐ ఇంటిగ్రేటెడ్ యాప్స్ ఇవన్నీ గూడా. ఇక్కడ సియాల్ అని కొడితే ఏఐ ఇంటిగ్రేటెడ్ యాప్స్ అన్నీ కూడా కిందన చూపిస్తది. ప్రొడక్ట్ పెట్టి షేర్ పాయింట్, గూగుల్ డ్రైవ్ ఇవేంటంటే మన గూగుల్ డ్రైవ్ గాని, మన గూగుల్ ఫోటోస్ గాని ఇవన్నీ కాన్వాతో కనెక్ట్ చేసుకోవడం కోసం ఈ యాప్స్ ఇవి. అర్థమైందా? ఫ్రంటిఫై డిఫరెంట్ ఉంటాయి మనకి. ఇంకా డిజైన్ ఎసెన్షియల్స్. మన డిజైన్‌లో యూజ్ చేసేవి ఇవన్నీ గూడా. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ గ్రేడియంట్ అంటే టెక్స్ట్ అనేది గ్రేడియంట్ కలర్‌లో టైప్ చేయడం కోసం. టైప్ క్రాఫ్ట్ అనేది ఇప్పుడు చూపించాను. కన్‌జీమెంట్స్ అని టైప్ చేశాను కదా! డిఫరెంట్ యాంగిల్స్‌లో అది మార్చుకొని ట్రై చేయడం కోసం టైప్ క్రాఫ్ట్. లాటీ ఫైల్స్ అన్నమాట. ఫ్రీ యానిమేషన్స్ యాడ్ చేసుకోవడం కోసం కాన్వా డిజైన్స్‌లో లాటీ ఫైల్స్. వేవ్ జనరేటర్ ఇప్పుడు చూపించాను. ఇవన్నీ డిజైన్ ఎఫెక్ట్స్, షేడ్స్ డిఫరెంట్ షేడ్స్ విత్ కలర్ కాంబినేషన్. ఫార్ములాస్ గట్టా రాయాలనుకుంటే ఈక్వేషన్స్. సింపుల్ టెస్ట్ రాయాలనుకుంటే లారమ్ ఎప్సమ్. బ్రాండ్ లోగోస్ యువర్ ఫింగర్ ప్రింట్స్. బ్రాండ్ ఫెచ్ అనమాట. బ్రాండ్ ఫెచ్ అంటే బ్రాండ్ లోగోస్ అన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ అయిపోతాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, కాన్వా, మైక్రోసాఫ్ట్ ఈ లోగోస్ అన్నీ కూడా ఇక్కడ మీరు యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ డిజైన్‌లో ఈ బ్రాండ్ ఫెచ్‌లోకెళ్ళి మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో ఆటోమేటిక్‌గా వాళ్ళు దాని లోగోస్ అనేవి వచ్చేతుంటాయి. మీకు గూగుల్‌తో అవసరం లేకుండా. ఇలా డిజైన్ ఎసెన్షియల్స్‌లో ఆల్ అని కొట్టామనుకోండి ఆల్ యాప్స్ కూడా కనిపిస్తాయి మీకు. ఓకే. షేర్ అండ్ పబ్లిష్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్లిప్ బుక్ తయారు చేయాలనుకుంటున్నారు. చూడండి మనం మ్యాగజైన్‌లు ఎలాగుంటాయి మంత్లీ మ్యాగజైన్స్. నెక్స్ట్ అని ఇలా కొడుతుంటారా? ఫ్లిప్ బుక్స్ వస్తుంటాయి కదా! అటువంటి ఫ్లిప్ బుక్స్ జనరేట్ చేసి చేయాలంటే ఇష్యూ అని గాని, హైజన్ ఫ్లిప్ బుక్స్ అని గాని, పబ్లిక్ ఫ్లిప్ బుక్స్ ఇవన్నీ కూడా ఫ్లిప్ బుక్స్ అన్నమాట. అంటే నెక్స్ట్ కొడుతుంటాం. కంటెంట్ రాస్తాం మనం. కంటెంట్‌ని ఒక మ్యాగజైన్‌లో తయారు చేయాలనేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి మనకి. అర్థమైందా? ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. మనం ఎక్కువ యూజ్ చేసే డిజైన్ ఎసెన్షియల్స్. ఈ డిజైన్ ఎసెన్షియల్స్‌లో ఉన్న యాప్స్ అన్నీ కూడా మనం యూజ్ చేస్తాం మనం. ఓకేనా? క్యూఆర్ కోడ్స్ గాని, యూట్యూబ్ గాని, గూగుల్ మ్యాప్స్ గాని ఓకే. చూడండి అందులో. చాలా వరకుంటాయి. ఇవన్నీ డిజైన్ ఎసెన్షియల్స్. మాకప్స్ ఎక్కువ యూజ్ చేసేది మాకప్స్. ఇన్వర్టర్ ఎలిమెంట్స్ అనేది ఈ ఇన్వర్టర్ ఎలిమెంట్స్‌లో స్టాక్ ఇమేజెస్, స్టాక్ వీడియోస్ ఉంటాయి. అవి యూజ్ చేసుకోవాలనుకుంటే ఇన్వర్టర్ ఎలిమెంట్స్. ఓకేనా? బార్‌కోడ్ జనరేటర్. మీకు ప్రొడక్ట్ మీద బార్‌కోడ్ కావాలి కదా! బార్‌కోడ్స్ కావాలంటే బార్‌కోడ్ జనరేషన్. జిఫ్ జనరేటర్‌లు, జిఫ్ ఇమేజెస్. ఓకేనా? గ్రేడియంట్స్. ఇవన్నీ కూడా కోడ్ ఫార్మాట్ అంటే టెక్స్ట్‌లు రాయడం కోసం అక్కడ. ఓకేనా? ఇలా చూడండి. క్రియేట్ ట్రాన్స్పరెంట్ 2 డీ వ్యూస్ అండ్ జిఫ్స్ ఫ్రమ్ 3 డీ మోడల్స్. 3 డీ మోడల్స్‌ని 2 డీ వ్యూస్‌లోకి మార్చుకోవడం అన్నమాట. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి మీకు ఉపయోగపడతది ఈ యాప్స్. ఇప్పుడు మీకు అన్ని యాప్స్ ఉపయోగపడవచ్చు. ఫ్యూచర్‌లో మీకు అన్ని యాప్స్ యూజ్ అవ్వచ్చు. కొన్ని యాప్స్ తీసేస్తుంటాడు. కొన్ని యాప్స్ కొత్తగా వస్తుంటాయి. ఓకేనా? కొత్తగా ఇంటిగ్రేట్ అవుతుంటాయి. కొన్ని యాప్స్ అనేది టైం అయిపోయి పోతుంటాయి కూడాను. ఓకే. ఇవి యాప్స్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే. వాయిస్ చేంజ్ చేయడం అయితది వాయిస్ ఓవర్‌లో. వాయిస్ చేంజ్ చేయడం కూడా అవుతుంది.
ఇక్కడ మనం కాన్వా ప్రో ఉంటే ఈ యాప్స్ అన్ని కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. వేవ్స్ ఇంకోసారి చెప్పమంటారా? ఇంకా యాప్స్‌లోకి వెళ్ళి వేవ్స్ జనరేటర్ అని క్లిక్ చేయండి. వేవ్ జనరేటర్. డిఫరెంట్ జనరేటర్లు వస్తాయి. వేవ్ జనరేటర్ ఉందా? వేవ్ జనరేటర్‌లోకి వెళ్ళి ఏ స్టైల్‌లో కావాలంటే ఆ స్టైల్‌లో పెట్టుకోవచ్చు ఇలా మనం. ఈ స్టైల్ కావాలి. ఓకే. ర్యాండమైజ్ అని కొట్టామనుకో డిఫరెంట్ స్టైల్స్ అదే చూపించేస్తుంది మనకి. ఇదండి. ఇప్పుడు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ యూజ్ చేసుకుంటాం మనం ఇలా. ఇప్పుడు ఇది నాకు కావాలనుకునేటప్పుడు యాడ్ వేవ్స్ టు డిజైన్ ఆప్ది తీసేస్తాను నేను. ఇది ఇక్కడ నేను అప్లై చేసుకుంటున్నాను. అంటే డిజైన్ అండర్‌లో డౌన్‌లో మనం ఏవైనా మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు గానీ, ఓకేనా? ఈ వేవ్స్ ఇక్కడే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ర్యాండమైజ్ చేస్తాను చూడండి. ఈ వేవ్ ఉంది. ఈ వేవ్ యాడ్ చేస్తాను నేను. ఇలా యాడ్ చేసుకోవచ్చు. అంటే అదొక డిఫరెంట్ డిజైన్ లాగా ఉంటుంది. చూసారా? ఇలా మీరు కావాలంటే ఇలా మూవ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు ఇలాగ. అదొక వేవ్. అంటే డిజైన్స్ డిఫరెంట్ మాడ్యూల్స్‌లో పెట్టుకోవాలనుకుంటే కార్నర్స్ గట్టా అడ్జస్ట్ చేయాలనుకునేటప్పుడు గట్టా ఈ వేవ్ జనరేటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? వాయిస్ చేంజ్ చేయడం అవుతుంది. వాయిస్ ఓవర్‌ది ఉన్నాయి కదా! అందులో మన వాయిస్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ గురించి 2, 3 సార్లు చెప్పాను ఆల్రెడీ. మీరు ఒకసారి యూట్యూబ్‌లో వీడియో పెడతాను మీరు చూడండి మీరు అక్కడ. వేవ్స్ కలర్ కూడా మారిపోద్ది. ఇక్కడే చూపించదు మార్చడానికి. ఇక్కడే ఉంది కలర్. నీకు నచ్చిన కలర్‌లోకి మార్చుకో. ఇక్కడే మార్చుకోవచ్చు కలర్. వేవ్ కలర్. సార్ టెక్స్ట్‌కి డిఫరెంట్ కలర్స్ ఇవ్వాలన్నది టెక్స్ట్ గ్రేడియంట్ అని చెప్పాను కదా! గ్రేడియంట్. టైప్ గ్రేడియంట్. టైప్ గ్రేడియంట్. ఈ యాప్ తీసుకోండి ఇక్కడ. టైప్ గ్రేడియంట్ యాప్ తీసుకోండి. ఇక్కడికెళ్ళి మీరు ఏదైతే టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ ఇక్కడ ఇస్తారు మీరు. ఓకేనా? ఇచ్చి ఇక్కడ ఏ కలర్‌లో అది కావాలనుకుంటే ఆ కలర్‌లో ఇక్కడ డిస్ప్లే చేసుకుంటారు. ఇక్కడ ఫాంట్ ఇచ్చుకుంటారు. ఓకేనా? ఇవి 3 కలర్స్. 3 కలర్స్ కూడా కాకుండా మల్టిపుల్ కలర్స్ ఇంకా ఇవ్వాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే. ఇలా. ఈ యాంగిల్ కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవచ్చు. చూసారా? ఇది ఎలా మార్చుకుంటే అలా అది టెక్స్ట్ అనేది మారుతుంటది ఇలాగ. ఇలా మార్చుకొని సింపుల్‌గా ఏం చేస్తారు యాడ్ టు డిజైన్ అని కొడతారు. టైప్ గ్రేడియంట్ పెట్టేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ప్లెయిన్ ఉంచుకుంటారు. కలర్ పెడతాను చూడండి మనకు తెలియడం కోసం వైట్ కలర్. చూసారా? గ్రేడియంట్ కలర్‌లో టైప్ అయిందా? అక్కడ మీరు ఏదైతే టెక్స్ట్ ఇస్తారో ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఇస్తారో ఆ టెక్స్టే ఆ గ్రేడియంట్‌లో కనిపిస్తది మీకు. ఓకే. ఇలా గ్రేడియంట్. కాన్వా ప్రొటెక్ట్ చేసుకుంటది. మనకి థర్డ్ పార్టీకి ఎప్పుడు కూడా మన యాక్సెస్ అనేది కాన్వా ఇవ్వదు. సో, కాన్వా కూడా డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గర నుంచి లైసెన్సులు తీసుకొని అందులో ఇంటిగ్రేట్ చేస్తది కాబట్టి మనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు. వాయిస్ చేంజ్ చెప్తాను. కాపీ చేసిన ఇమేజ్‌ని వీడియోలో ప్లేస్ చేయడం ఎలా సార్? కాపీ ఇక్కడికొచ్చి పేస్ట్ చేసేయడం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియో ఉంది. వాయిస్ చేంజ్ చేయడం చెప్తానమ్మా. ఎందుకంటే ఇక్కడ మనకి వాయిస్ మీకు వినిపించదు కదా! మొబైల్‌లో చేసి పంపిస్తాను మీకు నేనది. వాయిస్ చేంజ్ చేయడం యాప్. కాపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమేజ్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక ఇమేజ్ కాపీ చేశాననుకోండి.
సో, ఇక్కడ కాపీ రైట్ క్లిక్ చేసి కాపీ చేస్తాను ఇమేజ్. అంటే అప్‌లోడ్ చేయకుండా కాపీ చేయడం. కాపీ ఇమేజ్. ఇక్కడ కాన్వాలోకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీడియో కదా! 1, 2, 3 ఎక్కడ పెట్టాలంటే అక్కడ మీరు రైట్ క్లిక్ చేసి పేస్ట్ అని కొడతారు. ఆ ఇమేజ్ అక్కడికొచ్చేస్తది. అర్థమైందా? కాపీ, పేస్ట్. క్యూఆర్ కోడ్ లింక్ ప్లేస్‌లో మీ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ లింక్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు చేశారు కదా! చాలా మంది వెబ్‌సైట్స్. ఈ కాన్వాలో చాలా మంది చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. చాలా చేస్తున్నారని. ఆ లింక్ పెట్టుకోండి క్యూఆర్ క్లోజ్ లింక్ ప్లేస్‌లో. ఓకే. ఇది కాన్వా యాప్స్ ఇదంతా కూడా. టుమారో క్లాస్ వచ్చేసరికి రేపు క్లాస్ మనకి చాలా ఇంపార్టెంట్ క్లాసు. ఇప్పుడు కాన్వా అంతా మనం యూజ్ చేస్తున్నాం కదా! కాన్వాలో పోస్టర్స్ డిజైన్ చేస్తున్నాం, లోగోస్ డిజైన్ చేస్తున్నాం, వెబ్‌సైట్ తయారు చేస్తున్నాం, యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేస్తున్నాం. ప్రతీదీ చేయగలుగుతున్నాం మనం. సో, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా ఉపయోగించి, మన నాలెడ్జ్‌నంతా ఉపయోగించి, మనీ ఎలా ఎర్న్ చేయాలన్నదే నెక్స్ట్ రేపటి కాన్సెప్ట్. ఓకేనా? ఎన్ని విధాలుగా కాన్వా డిజైన్స్ యూజ్ చేసుకుంటూ, ఎన్ని విధాలుగా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది రేపు క్లాస్‌లో రేపు చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఓకేనా? అది మాత్రం మిస్ అవ్వద్దు ఎవరు కూడా. రేపటి క్లాసు హౌ మనీ వేస్ టు ఎర్న్ మనీ ఇన్ కాన్వా. ఓకే. కాన్వా ద్వారా మనం మనీ ఎలా ఎర్న్ చేయాలన్నది రేపు నేను చెప్తాను. ప్రతి ఒక్కళ్ళది. ఆల్రెడీ కొంతమంది ఫ్రీలాన్సింగ్‌గా స్టార్ట్ చేసేసారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ₹1000 వచ్చిందంట ఒక అబ్బాయికి. ఒక అబ్బాయి మొన్న మన క్లాస్‌లోనే చెప్పాడు 300 వచ్చింది ఒక లోగో చేసి. ఒక అబ్బాయి వెబ్‌సైటును లోగో చేసిచ్చాడంట వాళ్ళకి. సబ్ డొమైనే కాన్వాలోనే చేసిస్తే ₹1000 ఇచ్చారంట. అంటే అంత హ్యాపీ కదా! ఇంతే. మన వర్క్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్‌గా మనకు మనీ ఎర్నింగ్ అనేది వచ్చేస్తుంటది. పెద్ద ఇందులో సైన్స్ ఏమి దాగలేదు. మనం ఎంత పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తామో అంత ఈజీగా మనం జాబ్ సంపాదించొచ్చు. అదే విధంగా మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. ఓకేనా? ఇలా మనం ఎంత డెడికేటెడ్‌గా ఉంటామో అంత డెడికేటెడ్‌గా ఫ్యూచర్‌లో జాబ్ అనేది చాలా ఈజీగా వస్తది. నేను ఇప్పుడు చెప్తున్న ప్రతి క్లాస్ ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నారు చూసారా? ఎక్సలెంట్ అది. ఓకేనా? ఎస్పెషల్లీ మా అందరి కాలేజోళ్ళు చేస్తున్నారు. లేట్‌గా వచ్చిన ఒక కాలేజోళ్ళు చాలా చేస్తున్నారు. వెంకట సాయి డిగ్రీ కాలేజ్ పుత్తూరు అని. లేట్‌గా జాయిన్ అయ్యారు మన బ్యాచ్‌లో వాళ్ళు యాక్చువల్‌గా. కానీ వాళ్ళు ఎక్స్ట్రార్డినరీ వర్క్ చేస్తున్నారు. మిగతా కాలేజీలు కూడా అన్ని కాలేజీలు ఎక్స్ట్రార్డినరీగా వర్క్ చేస్తున్నాయి. కాకపోతే లేట్‌గా వచ్చినా గాని ఎక్స్ట్రార్డినరీ చేస్తున్నారని కొంచెం చెప్పాను. మిగతా కాలేజీ వాళ్ళు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మీరు కూడా చేస్తున్నారు. వీళ్ళు లేట్‌గా జాయిన్ అయ్యి చాలా చేస్తున్నారు వెంకట సాయి వాళ్ళు. నేను రేపటి క్లాస్ అదే అమ్మా కాన్వా యాప్‌లో మనీ ఎలా ఎర్న్ చేయాలన్నది రేపటి క్లాస్. అయితే చాలా మంది క్లాస్ జాయిన్ అయ్యేటప్పుడు లాస్ట్ ఒక 3 మినిట్స్, 2 మినిట్స్ ఉందనగా జాయిన్ అయిపోతున్నారు. ఓకేనా? చూడండి వెబినార్స్ ఉన్నాయా? లాస్ట్ వెబినార్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. అటెండెన్స్ 357 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకోండి. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నాకొచ్చేస్తాయి ఇక్కడ. చూసారా? వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు ఎక్స్‌పోర్ట్ చేసుకుంటూ వచ్చేస్తాయి. ఎవరు ఎన్ని గంటలకు జాయిన్ అయ్యారని కూడా వచ్చేస్తుంది. ఓకేనా? 10:50కి, 10:55కి చూసారా? అంటే ఆ టైం జాయిన్ అవుతున్నారు. నేను అవన్నీ కూడా అటెండెన్స్‌లో కాలిక్యులేట్ అవుతాయి. మీరు చూసుకోండి. ప్రతీది కూడా ఎన్ని నిమిషాలకి, ఏ నిమిషాలకి మీరు రిజిస్టర్ అవుతున్నారో ప్రతీది ఇక్కడ డీటెయిల్స్‌లో చూస్తున్నారు కదా మీరు. ప్రతి డీటెయిల్ కూడా ఉంటది. అంటే ఎవరు 10:58కి అంటే క్లాస్ కంప్లీట్ అయిపోతుందనే టైంకి జాయిన్ అవుతున్నారు. అది అటెండెన్స్ కాలిక్యులేట్ అవుతుందండి. ముందే చెప్తున్నాను నేను. స్టార్టింగ్ అంటే 15 మినిట్స్ వరకు టైమ్ ఇస్తాం గానీ 10:58కి జాయిన్ అవ్వడమే దానివల్ల ఉపయోగం లేదు కదా! క్లాసు. అది అటెండెన్స్ కింద కాలిక్యులేట్ అవుతుంది. ముందే చెప్పేస్తున్నాను. అందులో ఎంటర్ అయిపోతే చాలు అటెండెన్స్ కాలిక్యులేట్ అయిపోద్దని చాలా మంది అనుకుంటున్నారు. దానికోసం చెప్తున్నాను నేను. లాస్ట్‌లో ఎంటర్ అయితే అటెండెన్స్ కాలిక్యులేట్ చేసేస్తాను గానీ అనుకోకండి ఖచ్చితంగా. వీడియో రావట్లేదా? ఓకే. టైం అయిపోయింది కదా! అందుకోసం ఆగిపోయి ఉంటది. థాంక్ యూ వెరీ మచ్ గైస్. రేపు క్లాస్ మిస్ అవ్వకండి అందరూ కూడా. మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. అందరూ జాయిన్ అవ్వండి రేపు క్లాస్. థాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. The webinar has ended. Thank you for joining. Goodbye.